जबरदस्त खतरनाक कॉमेडी शो। రాష్ట్రం అంతా చూస్తుంటే మనకి ఏపీ సీఎం ఎవరా టెన్షన్ పడుతున్నారు. మనకి ఏపీ సీఎం ఎవరో ఫస్ట్ మన ఛానల్కే తెలిసింది. ఏపీ సీఎం ఎవరో నీకు తెలుసా? బాగా తెలుసు. ఎవర్రా? ఎవరికి ఎక్కువ ఓట్ల స్థాయి గెలుస్తారా? ప్రతిదీ చిన్న విషయం కూడా పెద్ద చేయాలి. మన ఖుష్బు గారు ఈ వయసులో తొందరపడ్డ ఖుష్బు గారు అని రాశారు అంతే. అందరూ ఏమైంది షాక్ అయ్యారు. దేనికి? ఆవిడ షూటింగ్ తొందరగా వచ్చారు అంతే, దాన్ని తొందరపడ్డారని రాశాం అంతే. అంతెందుకు, రష్మి ఉంది కదా, హోటల్లో అడ్డంగా దొరికిపోయిన రష్మి అన్న. అలాంటిది కాదా? అది కాదురా, పేస్ట్లు బ్రష్లు పట్టుకొచ్చేస్తుంది. చెప్పరా, టీవీ పెట్టా సరే. బ్రేకింగ్ న్యూస్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో తీసేయడంతో ఆ ఆర్టిస్ట్ అందరూ రోడ్డున పడ్డారంట. ఆ రోడ్డున పడ్డ ఆర్టిస్టుల గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి ధర్మ అక్కడ ఉన్నాడు. ధర్మ వినబడుతుందా? సందీప్ ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా జబర్దస్త్ షో తీసేసారా? తీసేసారంట. మొత్తం రాష్ట్రాలు ధర్నా రోకలు చేస్తున్నారు. మంచి న్యూస్ దొరికింది మనకి. A few moments later. ఎవరు ఇవిడ వెనకాతల? హెయిర్ డ్రెస్. ఇటు ధర్నా కూడా హెయిర్ డ్రెస్ కావాలా మీకు? టీవీలో బాగా కనిపించాలని. మీరు మార్నింగ్ ఇడ్లీ తిన్నారా? డైరెక్ట్ కనిపించేస్తున్నా లోపల నుంచే. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ తీయడం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు? ఏం జరిగింది అసలు? ఎవరిని అడిగి తీశారు? మమ్మల్ని అడిగారా? లేదు. మాకు చెప్పారా? లేదు. ఎవరిని అడిగి తీశారు? ఒక ఆడియన్ గా రోజు చూస్తాను ఎక్స్ట్రా జబర్దస్త్. రోజు రాదుగా, యూట్యూబ్ లో చూస్తాను రోజు నేను. ఎక్స్ట్రా జబర్దస్త్ రాగానే పగలబడి టీవీకి అతుక్కొని మరి నవ్వుతాను. టీవీ పగలడం ఒకటే తక్కువ. ఇప్పుడు నేను ఎవరికి అతుక్కోను. నాకద్దు, దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళు. ఎక్స్ట్రా జబర్దస్త్ మీకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? టీమ్ లీడర్ గురించి అడుగుతున్నా. టీమ్ లీడర్. నాకు ఏ టీమ్ లీడర్ ఇష్టం మీకు తెలీదా? ఆ టీమ్ లీడర్ రాగానే మిగతా నలుగురు మూలన పడతారు. వాడు పంచలేస్తుంటే నవ్వుతారు. నాకు అండగా తోడుగా ఉన్నది ఒక్కడే. ఎవరు? లక్కీ లక్ష్మణ్. లక్కీ లక్ష్మణ్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నేను మిస్ అవుతున్నాను. లక్ష్మణ్. లక్ష్మణ్ ఈ ఎక్స్ట్రా ఆపేస్తే వస్తాయి. బోర్డు ఏంటి? ఎక్స్ట్రా గురించి కాదు, రష్మి డ్రెస్ తగ్గించాలంట. నేను కూడా అదే చెప్తున్నాను. వీలే కార్యక్రమం అంతా చాలా స్లోగా ఉంది, పెద్ద హడావిడి లేదు. ఈ స్ట్రైక్ అంటే కొంచెం హడావిడి ఉండదు కదా. అక్కడ కొంచెం కాకులు బాగా ఎక్కువ ఉన్నాయి సార్. చూసారా కాకులు? అవి మీరు చూసినట్టు రాళ్ళతో దాడి చేస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ కోసం. ఎక్స్ట్రా జబర్దస్త్ లేకపోతే తలపోటు వస్తుంది తెలుసా? నాకు ఎంత ఇరిటేషన్ ఉంటుంది తెలుసా? చావాలనిపిస్తుంది సార్. మీకేం తెలుసు? పిచ్చి ప్రేమ ఫ్యాన్స్. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ లేకపోవడం వల్ల తను కాల్చుకుంటున్నాడు. చాలా దారుణంగా కాల్చుకుందాం డిసైడ్ అయిపోయాడు. ఎంత దారుణంగా అంటే మీరే చూస్తున్నారు లైవ్ లో కాల్చు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎక్స్ట్రాలో ఎన్ని మిస్ అవుతున్నారో తెలుసా? ఏం మిస్ అవుతున్నారు చెప్పండి. ఎన్ని లవ్ ట్రాక్లు, ఎన్ని ఎమోషనల్ సీన్స్, ఎన్ని యాక్షన్ సీన్స్, అవన్నీ మిస్ అవుతున్నాను. ఎక్స్ట్రా జబర్దస్త్ లో లవ్ ఏంటి? లవ్ తెలీదా? చూడు ఏం మొఖం పెట్టుకొని చూస్తున్నా నవ్వుకొని. ఎమోషనల్ ఏంటి? ఎమోషనల్ ఏంటా? మీ ముగ్గురు విడిపోగానే ముగ్గురు విడిపోయారు అని ఒక ఎమోషన్. మరి యాక్షన్ సీన్స్ ఏంటి? భాస్కర్ స్కిట్ లో, ఎమాన్యుయల్ స్కిట్ లో, ఆఖరిగా రోహిణి కూడా ఎగురెగురు తంతది. యాక్షన్ సీన్ లో అన్ని మిస్ అవుతున్నాను. అందులో కామెడీ మిస్ అవట్లేదా? అది లేక కదా తీశారు. నువ్వేం మిస్ అవుతున్నా? నేనేం మిస్ అవుతుంది తెలుసా? ఈవిడ మిస్ అవుతున్నాను సార్. ఇంద్రజాన్ మిస్ అవుతున్నారా? అవును. ఏమేమి చెప్పండి అసలు ఒకసారి. అసలు ఈవిడ చేసే స్కిట్లు ఉంటాయి సార్. మీ స్కిట్ అయిపోగానే స్కిట్ చేస్తుంటది, అది మాత్రం అదిరిపోతుంది సార్. స్కిట్ కాదురా బాబు, ఆ జడ్జిమెంట్. అది జడ్జిమెంటా? ఏమో సార్, నాకు దానికి ఎక్కువ నవ్వుతుంది. పడి నవ్వుతుంది. ఎక్స్ట్రా మళ్ళీ రాకపోతే నేను ఇక్కడే పడుకొని ధర్నా చేస్తాను. నేను కూడా ఇక్కడే పడుకుంటాను సార్. ఎక్స్ట్రా రాకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అక్క ఇదిగో జ్యూస్. అక్క ఇదిగో జ్యూస్. జ్యూస్ తాగుతున్నారండి? మంచినీళ్ళు ముట్టుకోను, జ్యూస్ ఇలాంటివన్నీ తీసుకుంటాను.
ఒక్కసారి దాన్ని పంపిస్తారా? దాన్ని పంపించమంటావేంట్రా? నీకెందుకు కదా ఇంతకి? చెప్పేదనండి. ఏం చెప్తావు? అది నా పెళ్ళామండి బాబు. పెళ్ళైన 3 రోజులకే ధర్నాన్ని వచ్చేసింది. ఇప్పుడు నాకు కాపురం వెళ్ళగా ముద్దు లేదు, ముచ్చట్లేదు. ఏమా మీ హస్బెండా? అవును. ఎక్స్ట్రా జబర్దస్త్ కోసం అతను రోజు వచ్చేసావా? నాకు నా మొగుడు కంటే లక్కీ లక్ష్మణే ఇంపార్టెంట్. లక్కీ లక్ష్మణే ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే ఒక పెద్ద ప్రోగ్రామ్ కోసం ఆపేశారని చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఆంటీ గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఈ ఆంటీ గారి కోసం కనీసం ఈ ప్రోగ్రామ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ప్లీజ్ ఈ ఆంటీని ఒకసారి చూడండి. ఎవరు ఆంటీ? ఎవరు ఆంటీ? మొన్న పెళ్ళైంది. న్యూలీ మ్యారీడ్ 21 years. లక్కీ లక్ష్మణ్ కావాలి నాకు. సడన్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ మిస్ అయింది. లాస్ట్ లో మీరు చెప్పే వి మిస్ యూ ఎక్స్ట్రా, మీ లవ్ యూ ఎక్స్ట్రా అంటారు. ఆ ఎక్స్ట్రా అనే పదం మిస్ అయింది. చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వి ఆల్ లవ్ యూ ఎక్స్ట్రా అది చెప్పడం మిస్ అవుతున్నాను, కానీ మార్పు అందరు కోరుకుంటారు. అంటే మీరు మారిపోతున్నారు ప్రోగ్రామ్ నుంచి. మొత్తం ఎన్ని టీంలు అన్ని మిక్సింగ్. ఇప్పుడు 6 టీంలు, 3 వచ్చి శుక్రవారం వస్తారు, మిగతా 3 వచ్చి శనివారం వస్తారు. కానీ అందరినీ కలిపితే జబర్దస్త్. అంటే మొత్తం అందరూ కలిసి చేస్తారు. Yes, నేను కూడా 2 times కనిపిస్తా. ఒక నిమిషం మీరు విన్నారా? ఇప్పుడే విన్నా. అంటే ఇప్పుడు కామెడీ రౌడీ రోహిణి చేసినప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ మనకి శుక్రవారంతో పాటు శనివారం కూడా వస్తుంది. లక్షవారం లేదు. సో ఎక్స్ట్రా పదం ఒకటే మిస్ అయింది తప్ప ఎక్స్ట్రా ఫన్ మాత్రం కంటిన్యూగా ఉంటుంటది. We love you and we miss you extra. రష్మి, నీకు చుక్కల ముగ్గు వచ్చా? నాకు ముగ్గులో దింపి చుక్కలు చూపించడం వచ్చు. పిచ్చిది అలా అనుకుంటుంది. చుక్కలు తనే చూస్తుంది. కాకపోతే ఇల్లు తుడిసాను, ముగ్గులు వేసాను, బట్టలు ఆరేసాను. మా ఆవిడ వచ్చేస్తున్నారు బాబోయ్. ఏమైంది? షుగర్ తగ్గిందా? డికాషన్ తగ్గిందా? గ్లాస్ వెళ్ళిపోగలదు లోపలికి. లంచ్ లోకి ఏముండవు? ములంకాయల కర్రీ చేసా. నీ కాడ ఏముండదు కానీ వారానికి నాకు ములక్కాడ పప్పు ఏమొద్దు కానీ చికెన్ ఉండు. చికెన్ కాదమ్మా, అది చికెన్. ఏంటి? నాకు చికెన్ ఉండు. నువ్వు చికెన్ వండుకుంది. మర్చిపోయా, ఫంక్షన్ కి వెళ్తున్నాను. చీర ఐరన్ చేసేసానే, జాకెట్ బ్లౌజ్ మ్యాచింగ్ పెట్టేసా, గాజు కూడా అన్ని రెడీ చేసేసా. తెలుసు కదా పెళ్ళి ఎవరిదో? తెలుసు, మీ ఫ్రెండ్ కుసుమాది. చాలా బాగుంటది. అంత బాగుంటదా? పర్లేదు, బానే ఉంటది. నేను బాగుంటానా కుసుమ బాగుంటదా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా రష్మి బాగుంటదా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా కుసుమ గారు బాగుంటారా? నువ్వే బాగుంటావు. నేను బాగుంటానా చాందిని చౌదరి బాగుంటదా? నువ్వే బాగుంటావమ్మా. బతికిపోయావు. నీ ఏమన్నా? యమహో నీ యమ అందం. వెళ్ళి పని చేసుకో. అది నా పిల్లం. చూసాంలే గానీ మీకు మీ పిల్లం అంటే భయమా? భయం ఏం కాదమ్మా, ప్రేమ, అభిమానం. అంటే పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ నాన్నగారు మాటిచ్చా, మీ అమ్మాయిని కందిపోకుండా చూసుకుంటారని. అదే కందిపప్పు తిని పందికొక్కులో తేరింది అంతే. ఏంటి దాంతో గుసగుసలు కాదు, షుగర్ ఉంటే అడిగింది. వయసు అవుతుంది కదా, కొన్నాళ్ళు అయితే నీకే వస్తుందిగా. ఇప్పుడు అడగాల ఎమోషనల్ డామేజ్. సుబ్బారావు అప్పు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చాడా? ఇవ్వలేదు. ఫోన్ చేయి, అడుగు. సుబ్బారావు, ఆ డబ్బులు ఇవ్వాలి కదా, కొంచెం ఇచ్చేస్తే మా ఆవిడ వడ్డీకి. ఒక్క నిమిషం, పసుపు కుంకుమ తెస్తాను పెట్టి. సుబ్బారావు గారు, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి, అర్జెంట్ గా ఇచ్చేస్తే మడతెట్టి జేబులో పెట్టేస్తారు. అడుగు. అలా అడుగుతావా? పొరటి ఏరా సుబ్బారావు, ఎప్పుడు ఇస్తావు పైసలు? తీసుకో, డబ్బులు తీసుకో. ఎన్ని రోజులు? ఎక్కడున్నారా? కాళ్ళు చేతులు ఇరగొడతా. ఎక్కడ డబ్బులు తీసుకో. ఎక్కడున్నావు? ఇక మీ వెనకాలే ఉన్నానండి. ఎవడు? సుబ్బారావు. ఇలా అడగాలి. మూడే కాదు, మగాలు కూడా భయపడుతున్నారు నీకు. నువ్వంటే మరి నువ్వు చేతకాడిలాగా గాజులు వేసుకొని కూర్చుంటే భయపడరా? ఇట్రా, నీకు ఏది చేత కాదు. దానికి బదులు ఈ గాజులు వేసుకొని ఇంట్లో మనసు మమతలతో మెరిసే ఆశలతో అది చేసుకో. అర్థమైందా?
చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ నీ చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. డార్లింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం తొందరగా వచ్చేసాయి. ఇంత అందాన్ని ఇంట్లో పెట్టుకుని ఏదన్నా ఆఫీస్కి వెళ్తాడా? అలా కాదు బేబీ. నిన్ను చూస్తే ఈ రోజు అంతా ఉండిపోతాను బేబీ. సరే మరి ఉండిపో. కొంచెం తలపోటుగా ఉంది బేబీ. తలపట్టు వస్తుందా? అవును. ఒక్క నిమిషం ఆగు. నీకోసం కాఫీ తెచ్చాను, టీ తెచ్చాను, బార్న్విటా తెచ్చాను, విస్కీ తెచ్చాను, బ్రాండీ తెచ్చాను, వైన్ కూడా తెచ్చాను. పొద్దున్నే ఎవడైనా విస్కీ తాగుతాడా? బ్రాందీ లగివి, బ్రాందీ లగివి. బేబీ లంచ్ కి ఎందుకు ఉండాలి? ఏదో వండేసి ఏదో ఉంటే కొత్తగా పక్కింట్లోకి వచ్చామండి కొత్తగా. సూపర్ సార్, మీ లైఫ్ మీ ఫ్యామిలీ చాలా అన్యూన్యంగా ఉన్నారు. సరే ఏంటి గాజులు వేసుకున్నారండి? ఈ రోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? అంటే మా ఆవిడ వ్రతం చేసింది నేను గాజులు వేసుకోవడం కోసమే. ఏంటది ఆ వ్రతం ఏంటి? చేతకాని మొగుడు సైడ్ ఇచ్చి వెళ్ళమని. నైస్ వ్రతం బ్రో. క్యారీ ఆన్. అక్క అక్క తమ్ముడు ఏమైనా తిన్నావా? ఏం తినలేదక్క. పిల్లోడు తినలేదంట. ఫుడ్ రెడీ చేస్తా. సరే ఏమైనా తాగేవా? ఏం తాగలేదక్క. ఏం తాగుతావమ్మా? మెన్షన్ తెప్పి. తెప్పించు. 170 రూపాయలు. అది 170 నీకే తెలుసు. లోక జ్ఞానం కోసం అన్ని తెలుసుకోవాలి. నీలాగా పప్పలా కూర్చోమంటావా? ఏంటి? అడగని రెడీ చేయి. బేబీ స్నానం చేస్తున్నాను, టవల్ మర్చిపోయాను, కొంచెం ఇవ్వా. అబ్బా అది లైఫ్ అంటే. లైఫ్ లో నాకు అలాంటి ఛాన్స్ వస్తే ఒక్కసారి. ఓ మామూలు కూడా వాష్రూమ్కి వెళ్తుంది. ఇదే మంచి టైం. తను కొంచెంగా మన్మదగా మాట్లాడి ఏదో సెట్ చేసి టవల్ మనం లాగేద్దాం. బావా ఏంటి బావా చూసేసావా? ఎరా నువ్వు ఆ స్పెట్స్ పెడుతున్నప్పుడు అనుకున్నా తేడాని. ఎన్నో రోజుల నుంచి నీ మీద కోరుకుంది బావా నాకు. నా మీద? నాకేమి ఎక్క మీద కోరుకోలేదు కదా బావా. అక్కను వద్దే బావా. రా సరే చూడు మూడు ఏం చేస్తున్నాడు. అక్క నేను బాత్రూమ్ లో ఉంటే లోపలికి వచ్చి ఏదో చెడ్డగా చేస్తున్నాడు అక్క. అనుకున్నాను కట్టలు కట్టలు ములక్కాడలు తెస్తున్నాడే, ఏమీ చేయట్లేదంటే ఇదా నీ పరిస్థితి. కాదే నువ్వు నా తమ్ముడి మీద. మీ తమ్ముడికి సంబంధాలు చూడు మానే వాడే తేడా. చెప్తా నాగు నీకు. నీకు ఇదే కరెక్ట్. ఏంటి? పెళ్లి చేసుకొని కూడా బొక్క చీర కట్టుకొని గాజులు వేసుకొని ఇంట్లో పడుండు. అర్థమైందా? వేసుకొని ఊరేగు. ఏమ్మా బాగున్నావా? నువ్వేంట్రా? నేనేనా ఊరికి అలాగా సరదాగా. ఈ గాజులేంటి, ఈ చీరేంటి? ఏంటి మీరెప్పుడొచ్చారు? ఇలాంటి కొడుకు నాకు అనేది. అయినా నాన్న పెళ్లి చేసినప్పుడు ముందు వెనక చూసుకోవచ్చు కదా నువ్వేనా? మీరు అన్ని చూసుకోరుంటే ముందు చెప్పుగా నా జీవితం బాగుపడేది. మర్యాదగా మా నాన్న జాతర మాట్లాడుతుందా? మీ నాన్నతో ఏంట్రా మాట్లాడేది? మీ నాన్నతో నా కొడుకు కొడితే బాగోదు ముందే చెప్తున్నా. నిన్ను కూడా కొడతాను. ఏంటి? మా నాన్ననే కొడతావే? ఆ చూపేంటి? ఒక్క నిమిషం ఆగు. ఏంటి? ఎక్కడికి? సార్ మీరు మీ ఆవిడతో చాలా హ్యాపీగా ఉన్నారు కదా? అవును. ఈ మందు తాగితే ధైర్యం వస్తుంది నిజమేనా? ఈ మందు అన్నిటికీ ధైర్యం వస్తుంది. ఆర్ యు షూర్? తాగు. కొన్నారా? అది ఏమైందిరా రే? ఎవడ్రా నువ్వు? ఏమే ఇన్ని రోజులు ఇంట్లో కాముకుంటుంటే మగాని కాదనుకుంటున్నావా? మర్యాదగా చెప్తున్నా. మర్యాద అంటే మర్యాద ఏంటి? ఏంటి అర్థమేనా? భయ్యా
నీ మందు ఇచ్చి నాకు ధైర్యం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బేబీ, జాగ్రత్త. పిలువు మళ్ళీ సరే. నేను అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను. వెళ్ళా. థ్యాంక్ యూ, లవ్ యూ. అదేంటి మీ ఆవిడ వెళ్ళిపోతున్నారుగా? మా ఆవిడ నీతో చెప్పానా? మీ ఆవిడ కాదా? మా ఆవిడ సెలవులకు ఊరు వెళ్తే ఏదో 4 రోజులు పిల్లలకి ఎలా ఉండాలన్నది చూసి నేర్చుకుందారని తీసుకొచ్చుకున్నా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అంటే మరి మీ పిల్లం? భయ్యా చెప్పడం మర్చిపోయాను, మీ పిల్లం కంటే పెద్ద సాడిస్ట్ భయ్య అది. అదిగో వస్తుంది ఉండు. ఏంటా స్టేషన్ రమ్మంటే రాకుండా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు చెప్తున్నావా? ముచ్చట్లు ఏం చెప్పట్లేదు నేను. ఇంట్లో పని అంతా చేసావా? చేశాను. మటన్ బిర్యానీ చేసావా చేయలేదా? ఆర్డర్ పెడతాడు. నానా ఈ ప్రపంచంలో లేడీస్ ఎంత ఎలాగ ఉంటారా? ఎందుకు అమ్మాయిలా ఉండేది? అమ్మ ఇంతకంటే కొంచెం ఘోరంగానే ఉండేది కానీ సాడిస్ట్. సరే పద పద. మీ అందరికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. నా పేరు సత్తి, మా ఇంటి పేరు అతి. చిన్నప్పటి నుంచి మేము అన్ని ఎక్స్ట్రాలు చేస్తుంటాం. మాది అతి ఫ్యామిలీ. చూసారు కదా, మనం డబ్బు నుంచి ప్రూవ్ చేసుకోవడానికి డబ్బు చూస్తే కాదు, మనం వేసే గెటప్ ఏమీ దాచుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి చూడండి, అసలు ఏమీ దాచుకోదు, చాలా ఓపెనింగ్ ఉంటుంది. నీకెప్పటి నుంచి ఎక్స్ట్రాలు? ఎక్స్ట్రా జబర్దస్త్ తీసిన దగ్గర నుంచి. సో మనం డబ్బు ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కోసం మనకు కావాల్సిన ఎప్పుడు ఓపెనింగ్ ఉండాలి. చూసారు కదా, నేను ఎంత డబ్బు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ప్యారిస్ నుంచి, ఇది లండన్ నుంచి, ఇది ఇంగ్లాండ్ నుంచి, ఇది కాటన్ నుంచి, ఇది కోటి నుంచి. స్లోగా లోకల్ అయిపోయావు లోపలికి వచ్చేసరికి. రిచ్ పీపుల్స్ ఎప్పుడు అంతే, ఇలాంటి కాస్ట్లీ బట్టలు ఎక్కువ వేసుకుంటూ తిరుగుతుంటారు. మీకు ఆ విషయం తెలియదు. ఈరోజు పేపర్లో న్యూస్ ఎడ్ చదువుదాం. మాది కొంచెం అతి ఫ్యామిలీ కదండి, పెద్ద న్యూస్ పేపర్ వేస్తారు. నెక్స్ట్ వీక్ వచ్చే న్యూస్ కూడా మాకు ముందు వచ్చేస్తుంది. అంత పెద్ద బిగ్ షాట్స్ మేము. మరి మార్క్స్ ఎంత వస్తుంది? అది కూడా వచ్చిందా పేపర్ లో? ఎందుకో మీరు నాకన్నా బారిచాలనిపిస్తున్నారు. ఓకే, ముఖ్య అంశాలు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగుతూ ఉంది. ఇంతలో యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావనగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది. ఈ రోజు మొత్తం న్యూస్ అయిపోయింది. ఇంకేంటి ఉన్నాయి? జబర్దస్త్ లో బెట్టింగ్లు, విన్నింగ్ టీమ్ తో రాత్రి కస్టమర్ సిట్టింగ్లు. మొత్తం న్యూస్ అయిపోయింది ఈరోజు. సో మీకు అర్థమైపోయి ఉంటది మీ ఎంత రిచ్చో, మా ఫ్యామిలీ ఏంటో. మై స్వీట్ వైఫ్ ని మీకు పరిచయం చేస్తాను. డార్లింగ్. మా ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా, అందుకే ఇంత పెద్ద హారం తీసుకొచ్చాడు. ఏమే చైన్ బాగుందా? చైన్ చాలా బాగుందండి. నీకోసమే పెద్ద చైన్ కావాలని చైనా వెళ్ళా. చైనా అన్నాను, వాళ్ళు చేస్తానారు, ఇచ్చేసారు మనకి. అవునా? అంటే వాళ్ళని ఏం అడిగినా కూడా చేస్తారా? నేను అడిగితే చేస్తారు, నువ్వు అడిగితే ఏమి చేయరాలి. మా నాన్నకి అప్పుడు చెప్పా, నాన్న నేను చేసుకోబోయేవాడి కాస్త ముందు వెనక చూడమని. మా నాన్న వెనక మాత్రమే చూశాడు. కనీసం ఆ గదిలోకి వచ్చేటప్పుడు కొంచెం కాస్ట్యూమ్ మార్చుకోండి రండి. అది విప్పేటప్పటికి తెల్లారిపోతుందండి. నా రెండో పిల్ల ఎక్కడ ఉంది? దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. నా ముద్దులో రెండో పిల్లం తెలుసు కదా. మా డబ్బులు ఏం దాచుకోరు, ఇలా ఓపెన్గా ఉంటాం, కలిసే ఉంటాం. అంతేనండి, అంతే. మీకు ఎప్పుడు పెద్ద పిల్లమే బాగా ముద్దు. దాని దగ్గర గంటలు ఉంటారు, నా దగ్గర 1 నిమిషం కూడా ఉండరు. గంటలు ఇక్కడే ఉద్ధరించాడు. ఆ గంట ఉండే సమయంలో ఆ ప్యాంట్లు ఇప్పుకోవడానికి టైం సరిపోదు. ఎందుకీ నా బంగారు తల్లి అతి తల్లి ఎక్కడ ఉంది? వస్తుందండి. అతి తల్లి మోడల్ సూపర్ మోడల్ హడల్ ఉండదడల్. నా బంగారు తల్లి, మనం డబ్బులను తెలియాలని చెప్పేసి ఇన్ని అతి ఎందుకు చెప్పు? ఏంటి చెప్పులేంటి, హ్యాండ్ బ్యాగ్లు ఏంటి? ఏంటి పప్పా, మనకున్నాయని తెలియాలి కదా, అందుకే అన్ని పెట్టుకొచ్చాను. ఇది చూడు, ఇది గూచి, ఇది మొచ్చినో, ఇది పేచి, ఇది లేచి, ఇది పాచి. ఓ వాచ్లేంటి? దిస్ ఇస్ హాకీ, దిస్ ఇస్ టాకీ, దిస్ ఇస్ నాకీ. నేను బస్ స్టాప్ ఏంటా ఏమన్నా చెప్పుతో కొట్టావేంటి? ముద్దు పెట్టాడు పాపా నాకు. దట్స్ మై బేబీ. మనం అసలు అతి ఫ్యామిలీ కదా, ఒక్క ముద్దు పెట్టి వెళ్ళిపోతున్నాడు. చెప్పు తీసుకొట్టి 5-6 పెట్టించుకున్నాను. ఈ లేబర్ పాపా. మీ మమ్మీ పోయాక వాళ్ళిద్దరిని చేసుకున్నాను. లేడీస్ దొరకలేదా పాపా నీకు?
మనకి ఇన్ని బ్రాండ్స్ నేను కొనుక్కుంటాం కదా, మనకి ఇంత ఆస్తి ఎలా వచ్చింది? మా తాత పోతూ పోతూ ముసలిమామని చేసుకున్నాడు. ఆ దానికి బోల్డ్ వేస్తుంది, అది పోయి కాస్తుంది మనకు వచ్చింది. షుగర్ మామీ ఎస్ తాత చేసుకున్నాడు సరే, ఏజ్ కొచ్చి కొండలాగా మంచి బలంగా ఉన్నాను. మరి నాకు పెళ్లి చేయవా పాప? ఆల్రెడీ ప్లాన్ చేశాను, నీకోసం ఒక మంచి సంబంధం ప్లాన్ చేశా. ఎస్ అన్నా ఆపన్నా, చాలు వద్దు. ఏమైంది? నీకు అసలే ఆస్తమా? పెళ్లి కూతురు ఇదేనా? యా ఇదే అండి. దీని ముఖమేది? మొక్కవేద నేను అడుగుతున్నాడు, మొఖం లేనాడు. ఇమోషనల్ డామేజ్. అదే కాదండి, పెళ్లి చూపులకు వచ్చాం, కుర్చీలు లేవా కూర్చోడానికి? ఎస్ మీకోసం కుర్చీలు రెడీ చేసాం, తెచ్చుకొని వేసుకోండి. కూర్చోండి. ఇదేంటి సార్ ఇన్ని కుర్చీలు పెట్టారు? మాది అతి ఫ్యామిలీ అండి, మాది అన్ని ఎక్స్ట్రా ఉంటాయి. మీకు వాటర్ ఏం తాగుతారా? తాగుతాను సార్. ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదేంటి సార్? ఇంకో ఫ్రిడ్జ్ తీసుకో. ఒక్క వాటర్ బాటిల్ 3 ఫ్రిడ్జ్లు ఏంటి సార్? మేము బాగా రిచ్ అయ్యా, మేము చాలా అతి, తెలుసు కదా మాకు ఇలాగే ఉంటుంది. కాదు మాలో కూడా ఇంకొకరు ఉన్నారు. అవునా? యా మీరు పాపతో ఏమైనా మాట్లాడాలా, పాపతో ఏమైనా అడగాలనుకుంటే మీరు అందరూ కూర్చొని పాపని అడగొచ్చు. పాప మొత్తం శారీలన్నీ ఆరేయడం తీసుకొచ్చావా? లేదు పాప, మనకున్నా అని తెలియాలి కదా, అమ్మలు ఎలాగో కట్టుకోవట్లేదు ఏదో డ్రెస్లు ఇల్లు. పప్పా ఇడు ముక్కు బాలేదు, ఇడు మూతి బాలేదు, ఆడు కళ్ళు బాలేదు. దీని ముఖమే బాగాలేదు, మా బాగాలేదు అంటదేంటి? ఇందాకే చెప్పా, నీకే ముఖం లేదు, నా ముఖం గురించి మాట్లాడుతున్నావు. సో పాపని ఏమైనా అడగాలనుకుంటే మీరు అడగొచ్చు. మీకు పాటలు ఏమైనా వచ్చా అండి? అవునా, ఒక పాట పాడండి. ఆకలేస్తే అన్నం తింటా, అలసొస్తే అన్నం తింటా, మూడొస్తే అన్నం తింటా చిన్నోడా. అదేంటి సార్ అన్నింటికి అన్నమే ఉంటుంది? పాపకి అన్నం అంటే చాలా ఇష్టం అండి. మేము చిన్నప్పుడు అన్నప్రాసన చేసాం, తెలుసు కదా, చిన్నప్పుడు చేస్తాం కదా, మేము రోజు చేస్తాం పాప. పప్పా వీళ్ళే నా క్వశ్చన్ లో నేను అడగొద్దా? అడగమ్మా, నీకేమేం కావాలి అన్ని అడుగు. నేనేదో తొందరపడి మీ నాన్న చేసుకున్నా, మీ నాన్న చేసుకోవాలి, నువ్వన్నా చూసి చేసుకోమ్మా ఒకసారి. మీకు ఓన్ హౌస్ ఉందా? ఎక్కడ పెట్టుకోవాలి? కడుపులో పెట్టుకోవాలి. పెట్టుకొని కూర్చో. ఓకే, ఇంకేమైనా అడుగుతారా నన్ను? డాన్స్ ఏమైనా వచ్చా? అయ్యే బాబు, పాప లిరికల్ డాన్స్ బాగా చేస్తుందండి. అవునా? ఏదో ఒకసారి చూపిస్తారా? ఒక సెకండ్. అదిరిపోయింది సార్ డాన్స్, ఒక్క లిరిక్ కూడా మిస్ అవ్వదు పాప. ఒక్క నిమిషం, వెనక నుంచి చూసారు కదా, ఏం అదిరిపోయింది, ఏం చూసారు? రీసెంట్ గా ఒక సాంగ్ నేర్చుకున్నారు, ఆ సాంగ్ డాన్స్ చేయమ్మా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దానికి అర్థం ఏంటి సార్? అర్థం అందులో ఉంది కదా, అది అర్థం అండి. సార్ నాకు అమ్మాయి భలే నచ్చింది సార్. మీకు అమ్మాయి నచ్చిందా? నాకు కూడా భలే నచ్చింది సార్. మీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి కదా. ఎస్, మా బేబీకి నచ్చాలి. ఇప్పుడు పరిపాటిని పెళ్ళైంది, నేను అడిగితే ఏం చేస్తారు? బుజ్జగిస్తామండి. ఎలా బుజ్జగిస్తారు? నాకన్నా బుజ్జి. ఒక్క నిమిషం, చూసారా ఇద్దరు దిగ్గలిగారు, అది దిగలేకపోతున్నాడు. ఎక్కడ మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది అని భయం. నువ్వు కుర్చీ ఎక్కలేకపోతే రేపు పొద్దున్న పెళ్ళెందుకు చేసుకుంటావు? సరే, ఒకవేళ బేబీ కోసం ఏదేం చేయాలంటే ఏం చేస్తారు మీరు? తన కోసం చచ్చిపోమన్నా కూడా చచ్చిపోతాను సార్. బేబీ నీ కోసం వీళ్ళు చచ్చిపోవడం కూడా అడిగినాడు. ఇలాంటి అబ్బాయిలు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకో. ముందు కాఫీ స్నాక్స్ పట్టరా. ముగ్గురు నచ్చారు, కాఫీ తాగుతూ మాట్లాడు. కాఫీ తాగిన తర్వాత మాడుకుందాం, మీ ముగ్గురు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాం. అదేందా? చేసుకున్న తర్వాత పాప ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసేస్తాం. ఏం చేసావే? వాళ్ళే నా కోసం చచ్చిపోతానన్నారు కదా, నిజంగా చచ్చిపోతాడు లేదా అని టెస్ట్ చేసా. లేపండి, పెళ్లి చేసుకుంటా. చచ్చిపోయారు చూడండి. ఏమండి చచ్చిపోయారండి? అంటే లెగరా? పోలీస్ కేసు అవుతే చెప్తాను. ఎర్రి పప్ప. ఈ పాడి మీకు అర్థమైపోయి ఉంటది, మనమే జమీందారు, వీళ్ళందరూ సైకో జమీందారు అంటారు, కానీ నా మనసు చాలా మంచిది. మీకు చూపిస్తాను చూడండి. ఎలా గుమస్తా? సూపర్ రా గుమస్తా. చిన్నప్పుడు బాగా చదువుకున్నట్టు ఈ పాడి డైలాగ్ బాగా చెప్పేవాడు.
లెక్కలనే బానే ఉన్నారా? సూపర్ అండి. సూపరా? ఏరా ఫీల్ అవుతున్నావా? ఏం లేదండి. కొంచెం ఫీల్ అవరా? కొద్దిగా అవుతున్నాండి. ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవ్వు. శాలరీ ఇస్తున్నాం కదరా, మాత్రం ఉంటదిలే. నేను కృష్ణగాడు వచ్చాడు, 3600 ఇచ్చాడా? ఇచ్చాడండి. అప్పారాడు వచ్చి 15750 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడండి. దుర్గారావు వచ్చి 830 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడండి. మొత్తం 3 కలిపితే ఎంత? ఇచ్చిన డైలాగులు చెప్పవు, చెప్పిన లెక్క చెప్పవు, భూమస్తా పేరుకి. ఏరా నేను మంచోడు కాబట్టి 2 దెబ్బలు తప్పిస్తాను. ఇదే వేరేవాడు ఏం చేసేవాడు రా, 3 కొట్టేవాడు. చేమే అయ్యా టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ చేశానయ్యా. నిన్న ఇడ్లీ చేసావు కదే. అయ్యా అది మొన్నటిదయ్యా. అంటే ఈ రోజు తినడత పెడుతున్నావా? ఇది మొన్నటిదే, మిగిలిపోయింది. నాకు మొన్నటి ఇడ్లీ పెట్టావా? అవునే. ఏమే నీకు చిన్న లెక్క చెప్తావు, అడగండి. నేను హోటల్కి వెళ్ళి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చా, 4 ఇడ్లీ ఇచ్చాడు. 2 నీకు ఇచ్చా, 2 ఈడికి ఇచ్చా. ఇంకా నాది ఏముంటాయి? ఏముండవయ్యా. చట్నీ ఉంటది కదా. పెద్ద అని కొడతావు సచ్చినోడు. టీ పట్రా. అయ్యా వేడిగా ఉందా? చాలా వేడిగుంది. చాలా వేడిగా ఉందా? ఏరా వేడిగా ఉందా? వేడిగా ఉందా? మరి వేడి టీచర్ థ్యాంక్స్ చెప్పాలి కదా, థ్యాంక్స్ చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? ఏమే బయట బాగా వేడిగా ఉంది, చిరాకు ఉంది. వేడి వేడి బజ్జీలే. చిరాకు ఉంటే వేడి వేడి తింటారా అయ్యా? మరి నీ మొహం చూస్తాను చిరాకు వస్తా నాకు. అయ్యగారు బజ్జీలు మంచి స్మెల్ వస్తున్నాయి. మంచిగా వస్తాయి. చాలా మంచి స్మెల్ వస్తుంది. తిను తినే. జమీందారు చేసి నాన్నెలా తింటాను, మీరే తినాలి. నాన్నెలా తింటానంటే నన్ను ఆడుకుంటా నాకు బాగుందా? గుమస్తా నీకు శాలరీ ఎంత? 5000 అండి. నీకోరా నీకు శాలరీ ఎంత? 4000 అయ్యా. 4 అప్పు దీనికి. అదేంటిది? ఎవరా? ఏరా నీ శాలరీ ఎంత? 3000 అండి. వీడికి 3000 అప్పు. ఏరా నీ శాలరీ ఎంత? 2000 అండి. 2000 అప్పు. మనంతా ఫ్యామిలీలో ఉండాలిరా. నాకు 1000 రూపాయలు అప్పు. అయ్యా అందరికి శాలరీలు ఇచ్చాను, ఎవరు అప్పాలు తీర్చుకోండి, ఓకేనా? అది కాదయ్యా. ప్రశాంతం మంది టైం బయటకు వెళ్ళిపోండి ఫస్ట్. అసలుకే నా శాంతి వచ్చే టైం అయింది ఇప్పుడు. ఎక్కడికి వెళదాం? ఏమో నీ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. ఏంటి జమీందారు గారు మధ్యన మరీ నన్ను మర్చిపోతున్నారు? ఈ టచ్ మిస్ ఎన్నో నెలలైంది. ఈ పై పాకెట్ లో 30,000 తీసుకో, నా బ్యాక్ పాకెట్ లో పెట్టేయ్, బ్యాక్ పాకెట్ లో పెట్టేయ్. ఈ రోజు రాత్రికి పంపు సెట్ దగ్గరకు వచ్చే చూసుకుందాం. ప్రతిసారి పంపు సెట్ దగ్గరికి వెళ్ళమంటారు, నేను వెళ్ళి ఆడ ఎదురు చూస్తుంటే మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. నువ్వు వస్తున్నావా? అవును, పంపు సెట్ దగ్గరే కూర్చుంటున్నాను. నేను చూసి పంపు అనుకుంటున్నాను, రోజు వెళ్ళిపోతాను వెనక్కి. ఈరోజు రాత్రి రెచ్చిపోదాం, నువ్వు వెళ్ళిపో. వస్తారు కదా? పక్కా వస్తా. కొంచెం ప్రశాంతం పడుకొని రేపు మార్నింగ్ పనులు చూసుకుంటే బెస్ట్. పడుకున్నాడు. ఏదో చెయ్యక్క, నెలంతా కష్టపడితే 1000 రూపాయలు ఇచ్చాడు. అని చంపడం కాదు గాని కాలో చెయ్యి పడిపోయేలా చేసావని ఈ కోట్ల అన్ని మనమే అనుభవించచ్చు. నూనె ఎత్తాను, తెల్లార లేవగానే కాలు జారి ఏ నడుము ఏదో ఇరిగిద్ది, మంచాన పడి. అమ్మయ్య పడిపోయాడు. డాక్టర్ అయ్యగారు ఏమైంది? చూడండి ఏమైందో తెలియట్లేదు. దెబ్బ తగిలింది, ఇంజక్షన్ చేస్తే తగ్గిపోద్ది. ఇప్పుడు అది లెగ్గానే ఈ డబ్బులుగా తీసుకొని గత మర్చిపోయావు, నువ్వేం చేస్తావు నీకే తెలీదు, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తావని చెప్పు, ఏదేదో మాట్లాడతావని చెప్పు, అర్థమైందా? అయ్యగారు ఏంటి పోనీ నెమ్మదిగా లేచిపోతాడు. అయ్యగారు ఏట్రా ఇప్పుడు లేచావా? ఏమే ఇలా టీ పట్రా. ఏటేటి ఒక జమీందాన్ని పట్టుకొని రమ్మంటావు నన్ను? ఎవరే జమీందారు? నామే చేస్తావేంటి?
ఏంటి నేను జమీందారు కాదంటావా? నా టీవీ చూడు, నా టీవీ చూడు. చాలా పెద్ద టీవీ 70 mm. గుమాస్తావి నువ్వు. నేను గుమాస్తానేటి? గుమస్తావంటే నమ్మట్లేదేంటి నువ్వు? నమ్మట్లే. ఇప్పుడు 2+2 ఎంత? 4. 3+3 ఎంత? 6. ఈ లెక్కలని ఎవరికి తెలుస్తాయి? గుమస్తాకే. మన గుమస్తావే కదా ఏంటి? నీకు నమ్మకం లేదు అంతే. డాక్టర్ గారు చెప్పండి వీడికి. నీకు తలకు తగ్గదేవుంది పిచ్చి పిచ్చిగా బిగించేస్తావు. నువ్వు గుమస్తావే. అది ఇట్రా గుమస్తా. నిజం గుమస్తావే నువ్వు. అమ్మగారు పిలుస్తున్నారు. ఆ రామారావు 12,376 ఇచ్చాడా? ఇచ్చాడు. ఆ చిన్నారావు 50,450 ఇచ్చాడా? ఇచ్చాడు. ఆ అప్పారావు 3,343 ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ కలపరా. ఏడు చేస్తున్నావు? మొత్తం కలిపేశాను. బాగా కలిపావు. నా బంగారమే కర్ర ఎందుకోరా? జమీందారు లెక్కలు చెప్పమంటే కలుపుతావా? అర్థమైంది. నేను గుమస్తాను. లెక్కలు చూసుకోవాలి. ఆ పని నేను చూసుకుంటాను. జమీందారు మీ పని చూసుకోండి. నాకే చెప్తావా జమీందారు ఏడు చూసుకోవాలని? నేను జమీందారుని కదా. హాయ్ జమీందారు గారు. ఏంటమ్మా రావడం లేదు? నువ్వు శాంతి కదా? అవును. నేను జమీందారే కదా. మీరు జమీందారే. పంపు చెట్టుకి వెళ్ళిపో. అరగంటలో వస్తాను. వచ్చేస్తావా? వెళ్ళిపో. పంపుకు దూరం కూర్చో. 2 కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏటోలమ్మ నా కుర్చీలోని కూర్చున్నావు. నీకు మామూలు ఏరా ఇది ఎవడ కూర్చో తెలీదా? ఎవరిదేటి? ఏరా నన్ను జమీందారిని పట్టుకొని నన్ను గుమస్తా చేస్తే నేను మర్చిపోతాను అనుకున్నారా? మర్చిపోతా అనుకున్నారా? ఇప్పుడేంటి నేను కడుపు కాల్చుకొని అలా దేహి అని చూడాలా? వంట ఎవడు వండుతాడురా? నేను వంట వండి తోటమాలి కదా. నువ్వు వంటోడివి. వెళ్ళి మర్యాదగా టీ పట్టుకోనరా. ఆ పేపర్లు తీసుకురారా. పేపర్ ఇదిగో ఇక్కడ ఒక సంతకం పెట్టు. నా సంతకం మీకెందుకు? జీతం ఇస్తున్నాను కదా ప్రూఫ్ కోసం. ప్రూఫ్ కోసం ఎట్టు అదే కాలు పట్టరా. నేనా? ఏ టీం లీడర్ అని బలుపా? జమీందారు గారు మీరేంటి వాళ్ళ కాలు పట్టుకుంటున్నారు? నేను జమీందారునా? అవును. వాళ్ళ మింట పనోళ్ళు. పక్క జమీందారే కదా. పక్క జమీందారే. మరి ఈలేంట్రా మాట్లాడితే తోటమాలి పనోళ్ళు మోసం చేస్తున్నారు. నా టీవీ చూడు. నీ టీవీ కాదే నీకు చెప్పండి. మీరు మా ఇంట్లో పనులే కదా. నేను జమీందారునే కదా. నాని పని దాన్ని. నా టీవీ చూడు. నా టీవీ చూడు. చెప్పండి. ఇప్పటిదాకా పన్నుల్లో మీరా కానీ మీ ఇప్పుడు ఎవరో తెలుసా? అక్క చెప్పు ఒకసారి. మామే ఓనర్లు. మీరే ఓనర్లు ఎలాగవుతారు? ఎలాగవుతాడు? సంతకం పెట్టిస్తావు కదేటి? జమీందారు పోయండి. ఏ పేపర్ ఏటా సంతకం ఎక్కడ ఏమీ తెలియదు. ఈ ఆస్తి అంతా మాది. అంటే జమీందారు ఇప్పుడు మీరా? నీ కాడా మగా తేడా లేదా? జమీందారు అయితే చాలు. పంపు చెట్టు దగ్గరికి వస్తే చాలు. జమీందారు అయితే చాలా. ఏరా పనులు ఉన్నప్పుడు సైకోలాగా టార్చర్ పెట్టకూడదురా. ఎలా చూసుకోవాలో తెలియాలి. ఈ కోటకు మేమే ఇప్పుడు అధికారులు. ఎలాండ్రా? అక్క కూర్చో.